హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాను ఏంటి చెప్పుకోండి చూద్దాం. ఎక్కడో కాదండి, బావగారు ఊరు వచ్చాను కదా. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ గుడ్లు ఎట్లేవి కావాలి అనుకున్నాను. నేను ఎక్కడికి వచ్చినా కూడా గుడ్లు ఉన్నాయా లేదని ఫస్ట్ ఎతికితాను. మా ఆయన అన్నారు ఉంది ఇక్కడ శివయ్య గుడి ఉంది అనగానే ఇంకేంటి, ఇంకా నాకు ఇష్టమైన దేవుడి గుడి ఉంది, ఇంకేంటి కావాలి బాబా వెళ్దామా అని అన్నాను. 2 times వెళ్ళాను కానీ గుడి లోపలికి వెళ్ళలేకపోయాను. గుడి బయట నుండి వచ్చేసాను. ఎందుకంటే వెళ్ళకూడదు ఆ టైం కాబట్టి వెళ్ళలేదు. వెళ్ళకొకలాగా మోస్ట్లీ నేను దర్శనం అయితే చేసుకుంటున్నాను. నేను వెళ్ళే ముందు ఫస్ట్ దేవుడి దగ్గరికి లోపలికి వెళ్ళి మరి మంచి దర్శనం చేసుకుని, ఆ రోజు అన్నదానం కూడా ఉంది. దేవుడు చక్కగా నాకు అన్నదానం అన్నీ తినిపించేసి దర్శనం చేపించేసి నాకు మళ్ళీ పోర్ట్ బ్లేర్ వెళ్ళిపో అమ్మా అనేసి పంపించేస్తున్నారు. నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా అనేసి మా బావ కోసం అయితే నేను కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే అది ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే వెళ్ళిపోతాను కాబట్టి వాళ్ళు 2 days వరకు అంటే చింతపండు పులుపు వేసి వండుతాం కదా, చక్కగా ఉంటాయి ఇలా 2 days వరకు అనేసి నేనైతే బావ కోసం ప్రిపేర్ చేసేసాను చేపల కర్రీ. నాకైతే ఇప్పుడు మా చిన్నోడికి నాకు వాళ్ళు పెద్ద సార్లు వెళ్తున్నారు కదా పోర్ట్ బ్లేర్, వాళ్ళతో పాటు మాకు కూడా పంపించేస్తున్నారు. ఎందుకంటే బావ గడిగడ చుట్టీలు దొరకదు కాబట్టి నాకు వాళ్ళతో పంపిస్తున్నారు. ఫస్ట్ టైం అయితే నాకు ఒక్కదానికి పంపిస్తున్నారు. ఎప్పుడు ఇంతవరకు ఒక్కదానికి ఎక్కడ పంపించలేదు. ఇగో రెడీ చేసుకున్నాను కదా నేను, అంటే బోట్లో అంటే షిప్లోనికి అవుతుంది అనేసి వండుకున్నాము. కొంచెం లైట్గా తినేసి మళ్ళీ సగం టిఫిన్లో పట్టుకొని షిప్లోనికి అవుతుంది అనేసి పట్టుకుని వెళ్ళిపోతున్నాను. బ్యాగులు అయితే రెడీ చేసుకున్నాము. ఒకటే బ్యాగ్ అయింది, బాబుది స్కూల్ బ్యాగ్ ఒకటి ఉంది కదా, సరిపోద్దులే లేకపోతే ఎక్కువ వెయిట్ అయినాక పట్టుకోలేమనేసి బావ అయితే కొంచెం బట్టలు ఇంటి దగ్గర పెట్టేసి కొంచెం బట్టలే పట్టుకుని వెళ్ళండి మీరు అని చెప్పేశారు. మా బ్యాగులు అయితే రెడీ అయిపోయేవి. ఇగో అండి ఇప్పుడు బోట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బోట్ ఎక్కేసి మళ్ళీ సగం అంటే కమోట్ అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ మళ్ళీ పెద్ద షిప్ ఎక్కుతాము. ఇప్పుడైతే మేము అంతా వెయిట్ చేస్తున్నాం బోటు కోసము. ఇక్కడైతే 1 week ఒకసారి ఉంటుంది బోటు. ఆ షిప్ 1 week ఒకసారి ఉంటుంది. మేము ఎక్కిపోయాం కదా, అందరూ ఎక్కడో అక్కడ పడుకోబడిపోయినారు. మా బాబు చూడండి నాకు కూడా తీస్తున్నాడు పడుకోని కూడా. ఇప్పుడైతే పెద్ద షిప్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాము. అక్కడ మంచిగా టైంపాస్కి లేసులు ఇవన్నీ తినుకుంటున్నాను. మా చిన్నోడైతే భోజనం చేస్తున్నాడు కాబట్టి వాడికి పట్టుకొని వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే నేనైతే ఇక్కడ తిన్ను. కొంతమంది అంటే నేను ఇక్కడ క్యాబిన్లో ఉన్నాను కదా, అక్కడ వచ్చేటప్పుడు కొంతమంది గిల్టీలు చేస్తుంటారు చూసి నాకు అసలు తినడానికి ఇష్టపడదు. బాబు కోసము నేను కింద దిగాను. బాబు భోజనం చేస్తుంటే కొంచెం అలాగ చిన్న వీడియో తీశాను. చూసారు కదా ఇక్కడ క్యాంటీన్ ఎంత బాగుంది చూసారా, మొత్తం ఎంతమందికి భోజనం చేసుకుంటున్నారు. నేనైతే చిన్న వీడియో అలా తీశాను. ఆ తర్వాత వచ్చేసి అయితే ఇక మా రూమ్కి అయితే వచ్చేసాను. నాకైతే మా ఆయనలో పెద్దసార్లు ఈ కేబిన్ రెడీ చేసి మాకు అందరు పెట్టారు. నాకు మా చిన్నోడికి ఒక మేడంతో కలిపి మాకు ఇక్కడ పెట్టారు. ఇక్కడైతే సేఫ్గా బాగుంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అనేసి మాకైతే తెచ్చి పెట్టారు ఈ రూమ్లో. మాకైతే చాలా హాయిగా ఉంది. అసలు ఎంత నైస్గా ఉందంటే రూము చెప్పలేను, అంత నైస్గా ఉంది. చూస్తుంటే తెలుస్తుంది కదా. అదే బంకులు అయితే చాలా ఒకలా అనిపిస్తుంది. ఇదైతే ఫస్ట్ క్లాస్ క్యాబిన్ కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంది. నాకైతే ఎగ్జామ్ అసలు షిప్లు ఉన్నట్టే నాకు తెలియదు, ఏదో పెద్ద రెస్టారెంట్లు ఉన్నట్టుగా ఉంది. చూశారు కదా ఇప్పుడు షిప్లో ఇప్పుడు ఎక్కాము, ఇప్పుడు దిగిపోతున్నాము. పోర్ట్ బ్లేర్ అయితే వచ్చేసి